బహిర్భూమి సినిమా చాలా బాగుంది. ఆర్ఆర్ మాత్రం ఇరగదీశారు. సినిమా ఎవరు కాలే, ఆర్టిస్టులు కాకుండా అంతా జీవించారు. బాగుంది సినిమా, సూపర్. విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మూవీ మాత్రం చాలా బాగుంది. బహిర్భూమి లాస్ట్ వరకు సస్పెన్స్ అండ్ ట్విస్ట్లు చాలా బాగా క్యారీ చేశారు. ఎక్కడ కూడా ఏమీ రివీల్ అవ్వలేదు. అందరూ ఈ దసరా హాలిడేస్లో పిల్లలతో అందరు ఫ్యామిలీతో కలిసి చూడాలని కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. దిస్ ఇస్ మీ నోయల్. సో ఇప్పుడే మా మూవీ బహిర్భూమి చూడడం జరిగింది పీవీఆర్ ఇరుమంజిల్లో విత్ ది ఆడియన్స్. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇట్స్ అ వెరీ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. సో ఆడియన్స్ అందరు రియాక్ట్ అవ్వడం, ఎంజాయ్ చేయడం, థ్రిల్ అవ్వడం, అది చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. కొంతమంది ఏమైనా ఉద్రేకానికి లోరయ్యి ఆ సినిమా కన్నా ఈ సినిమా కన్నా బాగుంది అంటే అది అవుట్ ఆఫ్ లవ్ వే, నాట్ టు యూనో అంత లేదు. బట్ ఐఎమ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్ అండ్ ఆల్. మీరు చూసి మీరు చెప్పాలి, యాక్చువల్లీ మేము కాదు, సినిమా ఎలా ఉందనేది మీరు చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా ఆల్సో ఫర్ కవరింగ్ అస్. అండ్ మై బెస్ట్ విషెస్ టు ద హోల్ టీమ్, స్పెషలీ రామ్ ప్రసాద్. ఇది ఫస్ట్ మూవీ. అజయ్ భాయ్ అయితే కొమ్మేశారు. ప్రవీణ్ భయ్య అండ్ స్పెషలీ వేణుమాధవ్ గారికి, రిషిత, గరిమా, అందరికి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. సో ఐ విష్ ద హోల్ టీమ్ గెట్స్ ఆల్ ద డిజర్వ్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో బహిర్భూమి కొత్త కాన్సెప్ట్తో తీశారు, చాలా అద్భుతంగా ఉంది. మోస్ట్లీ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కావాలనుకుంటే ఇది చూడాలి. డైరెక్టర్ రామ్ ప్రసాద్ ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా చాలా బాగా తీశారు. అందరూ యాక్ట్ చేసిన వాళ్ళంతా చాలా న్యాచురల్గా చేశారు. ఈ మధ్యన మనకి ఇలాంటి మూవీస్ రావట్లేదు. థ్రిల్లింగ్ ఎలిమెంట్ అండ్ మోస్ట్ ఏంటంటే విలేజ్లో జరిగే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ తీసుకొని చాలా అద్భుతంగా ప్రొజెక్ట్ చేశారు. మోస్ట్లీ ర్యాప్ సాంగ్, దీనిలో ఒక ర్యాప్ సాంగ్ ఉంటుంది, నోయల్ గారు పాడారు. అది చాలా అద్భుతంగా పాడారు. ఈ మధ్యన మనకు తెలుగులో ర్యాప్ సాంగ్ అనేది ఎక్కడ రావట్లేదు. బట్ ఫస్ట్ టైం నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 30,000 వ్యూస్ వెళ్ళింది ఆదిత్య మ్యూజిక్లో. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ వన్. సో ప్లీజ్ వాచ్ విత్ ఎంటైర్ యువర్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ ఎ రియల్లీ గుడ్ మూవీ. థ్యాంక్స్ ఎవ్రీవన్. Bhirbhumi, comedy and suspense and thrilling is very nice, and songs was very good, and the rap song is very very nice, fantastic. ప్రతి ఒక్కరు ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూడవలసిందిగా కోరుచున్నాను. అయితే పిల్లలు రాకూడదన్నారు, అది కొంచెం చూసుకోవాలి, ఏ సర్టిఫికేట్ ఉంది కాబట్టి. సో బహిర్భూమి ఇస్ వెరీ నైస్ మూవీ, ఫ్యాంటాస్టిక్ మూవీ. చూడొచ్చు, చాలా అంతే చాలా బాగుంది. న్యూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎ మూవీ. అంటే ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ లాగా, అంటే ఊర్లలో ఎట్లా ఉంటుంది అనేది అది చూపించారు ఇక్కడ. సో ఒకసారి కంపల్సరీగా అంటే మస్ట్ వాచ్ మూవీ. సార్ బహిర్భూమి బ్రహ్మాండంగా ఉంది స్టోరీ. మంచి ఎంటర్టైన్మెంట్, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ సీరియస్, మంచి అద్భుతమైన సినిమా. ఫస్ట్ టైం రామ్ ప్రసాద్ గారు డైరెక్షన్ చేశారు, చాలా బాగుంది. అలాగే నోయల్ గారు ఎక్స్ట్రాడినరీ బాగా చేశారు, సూపర్. అందరూ చూసి ఆశీర్వాదం కోరుతున్నా ఈ మూవీ మేనేజర్గా, ఒక ఆర్టిస్ట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ సునీల్ రావినోతుల. బహిర్భూమి ఈరోజు అక్టోబర్ 4th బహిర్భూమి రిలీజ్ అయ్యింది. సినిమా చాలా బాగుంది. నేను కూడా ఇప్పుడే చూశాను. హీరో గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, చీకటి క్యారెక్టర్. సో ప్రతి ఒక్కరు మన దసరా కానుకగా బహిర్భూమి రిలీజ్ అయింది. మీరు అందరూ కూడా చూసి, ప్రవీణ్ గారు, డిఓపి గారు, అలాగే డైరెక్టర్ రామ్ ప్రసాద్ సారు చాలా నన్ను నమ్మి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. చాలా 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 సంతోషంగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్గా ఉంది. అందరూ వచ్చి చూడాల్సిన సినిమా, డెఫినెట్గా అందరూ చూడండి, ఫ్యామిలీతో సహా చూడాలి. మన రామ్ ప్రసాద్ అన్న సూపర్గా తీశాడు. థ్రిల్లింగ్, ఎంటర్టైనింగ్ అండ్ కామెడీ ప్రతిది ఉంది దీంట్లో. అందరూ వచ్చి చూడాలని కోరుచుకున్నాం దసరా కానుక. ప్లీజ్ ఆల్ అండ్ కమ్ వాచ్. బహిర్భూమి, నోయల్ బ్రో, వన్ మ్యాన్ షో. బహిర్భూమి మూవీ చాలా బాగుంది. మా రామ్ ప్రసాద్ అన్న డైరెక్టర్గా చాలా బాగా చేశారు, అండ్ ప్రవీణ్ అన్న డిఓపిగా బాగా చేశారు, అండ్ నోయల్ బ్రో చాలా బాగా యాక్టింగ్ చేశారు. చాలా బాగుంది మూవీ. సో హాయ్ గాయ్స్, నేను మీ సింగర్ ఆదిత్య వేమదాటి. బహిర్భూమి చాలా బాగుంది, అండ్ ఇట్స్ అ వెరీ న్యూ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం టీమ్కి కంగ్రాచులేషన్స్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ నేను ఈ సినిమాలో 2 songs పాడాను, గమ్మత్తైన అండ్ బహిర్భూమిదే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నోయల్ గారు యాక్టింగ్ అయితే హీఈస్ ద ఓన్లీ వన్ మ్యాన్ షో ఫర్ ద ఎంటైర్ ప్రాజెక్ట్. సో మరిన్ని ప్రాజెక్ట్స్ నోయల్ గారు ఇంకా బాగా తెలుగు ఇండస్ట్రీలో మంచి యాక్టర్ అవ్వాలని మనసారా కోరుతున్నాను. నేను మీ ఆదిత్య. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ.